ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను. మీరు అందరు కూడా ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఊరిలో ఇక్కడ టెంపుల్కి వచ్చాము. ఇది త్రిలింగ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఈ టెంపుల్లో 3 లింగాలు ఉంటాయి, అందుకే ఆ పేరు వచ్చింది. ఇంకా చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. మా ఇంట్లో ఏంటంటే అకేషన్ చేసిన ఫస్ట్ శివుడి దగ్గర చేసుకోవాలనే, అంటే శివాలయంలో చేసుకోవాలనే సెంటిమెంట్ ఉంటుంది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. పిల్లలకి పుట్టు వెంట్రుకలైనా వేములవాడలో తీస్తారు అలా. ఇంకా మా పాప అది అన్నప్రాసన, మా తమ్ముడు వాళ్ళ పాపది. ఇంకా ఖుషియాడ్ బర్త్డే కూడా ఈరోజే అనమాట. అయ్యగారు మేము వచ్చేసరికి లోపల పూజ చేసేసారు. ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మా సిద్ధు ఏమో లేడు, పాప బర్త్డే కానీ, ఎందుకంటే సిద్ధుకి లీవ్ ఇవ్వలేదంట ఆఫీస్లో, అందుకే తను రాలేకపోయాడు. ఇంకా ఖుషి నేను ఇద్దరమే వచ్చాము. టెంపుల్లో ఆ రోజు భజన చేస్తున్నారు. ఫుల్ సౌండ్ ఉండే. ఇంకా అయ్యగారు చదివిన మంత్రాలు లేవి కూడా నాకైతే మా వరకు కూడా వినిపించలేదు, అంత దగ్గరగా కూర్చున్నాం. కానీ జై శ్రీరామ్. మా తమ్ముడు పాపకి అన్నం పెడుతుంటే అలా సడన్గా రామా అని అలా వాయిస్ వచ్చింది కదా, నాకైతే ఆ టైంలో గూస్ బంప్స్ వచ్చాయి. అంటే అక్కడ శివుడితో పాటు శ్రీరాముడిది ఏమంటారు బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయనిపించింది. మా తమ్ముడికి హనుమాన్ అంటే చాలా ఇష్టము. ఇంకా హనుమాన్ భక్తులు కంపల్సరీ, శ్రీరాముడి భక్తులు కూడా కదా. తమ్ముడు బాగా వేసుకుంటాడు. ఇంకా అలా అన్ని దేవుళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయనిపించింది పాపకి, చాలా హ్యాపీగా అనిపించింది కూడా. ఇంకా అందరం పెట్టేసాము. పాపకి కొంచెం అలా డైజెషన్ అవ్వదు కదా, జస్ట్ అలా పెట్టేసి తర్వాత ఇంకా వాళ్ళకి తీసుకొచ్చిన బట్టలు అవి పెట్టేశాము. ముగ్గురికి, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళందరూ కూడా పెట్టేశారు. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ ఫస్ట్ పెట్టేశారు. తర్వాత ఇంకా ఇక్కడ అన్నప్రాసన అయిపోగానే మేము ఇక్కడ బుక్స్ అవి అన్నీ పెడతారు కదా, పిల్లలు ఏమి ముడతారో చెక్ చేయడానికి అనేసి ఇంకా అవేమి ఇక్కడ పెట్టలేదు. ఎందుకంటే ఆ రోజు చాలా మంది వచ్చారు టెంపుల్కి, వస్తూనే ఉన్నారు. ఇంకా చాలా డిస్టర్బెన్స్, మళ్ళీ అక్కడ భజన చేస్తున్నారు కదా, ఫుల్ సౌండ్ ఉంది. ఇంకా మేము మాట్లాడుకునేది మాకే సరిగ్గా వినబడట్లేదు. అందుకే మళ్ళీ అక్కడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది బ్యాక్ సైడ్లో, ఇంకా అక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే మంచిగా ప్రశాంతంగా ఎంతసేపు అయినా అలా కూర్చోవచ్చు అనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా ముందు పాప కోసం అన్నీ పెట్టేసాము. భగవద్గీత, ఇంకా ఫ్రూట్ ఒకటి, నైఫ్. మా బాబాయ్ అయితే మొబైల్ కూడా పెట్టుకున్నాడు. మొబైల్ ఇంకా గోల్డ్ డబ్బులు అన్నీ పెట్టేసాము. తర్వాత పాప ఏం పట్టుకుందో ఒకసారి చూడండి. వెండి గ్లాస్ పట్టుకుంది, ఇంకా పట్టేసుకొని నోట్లోనే పెట్టుకుంటుంది. అది తీసేసాము. తర్వాత ఏమో భగవద్గీత పట్టుకుంది. ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నాము. దేవుడికి నైవేద్యం కోసం అనేసి తీసుకొచ్చాం కదా, అది ప్రసాదం ఉంది. ఇంకా అక్కడే కూర్చొని ఆ ప్రసాదం తినేసాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆ రోజు టెంపుల్కి. ఇంకా శివాలయంలో కలిసారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన మళ్ళీ ఇక్కడికి వస్తారు కదా ఖచ్చితంగా అనేసి, నేను టైం అయిపోతుంది అని మా తమ్ముడు అందరూ అనేసరికి ఇంకా నేను ఇక్కడికి వచ్చా. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం రాలేదు. మా ఫ్రెండ్ తను పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుంది కదా, తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప, మా స్కూల్ మేట్ అనమాట.
మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మా ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతుంది కదా తను. ఇంకిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అదే వచ్చారు కానీ కలిశాను, కాకపోతే ఫోటో ఏం తీసుకోలేకపోయాను. మళ్ళీ అంటే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడదాంలే అనేసి నేను బయటే, మాకు పూజ చేస్తున్నారు కదా అయ్యగారు, ఇంకా మేము బయట ఉండిపోయాము. వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా నేను లేనమాట. ఇంటికి వచ్చాము. వచ్చాక మా బాబాయ్ పుష్పప్ప బర్త్డే అనేసి ఇవన్నీ ప్రిపేర్ చేశారు. ఆలూ ఫ్రై, ఇంకా ఇది ఏంటంటే వంకాయ ఫ్రై, కొబ్బరి చట్నీ, ఇంకా ముద్దపప్పు, చారు ఎక్కువనే చేస్తారు. ఆ బౌల్లో కొంచెం అలా చూపించడానికి అనేసి అక్కడ పెట్టారు అంతే. ఇంకా నేనేమో రుద్రకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే పిన్ని నాతో చేపిస్తుంది. ఇంకా పాపని రెడీ చేశాను. ఆ టీషర్ట్ మాత్రం తీయలేదు, స్నానం చేపిస్తా అంటే చాలా ఏడ్చింది, పడుకొని లేచింది ఆ టైంలో. ఇంకా ఏడ్చేసరికి వాళ్ళ పప్ప కూడా వదిలేసి దానిపైన వేయానంటే వేశాను. ఆ టీషర్ట్ పైన వేసుకుంది డ్రెస్. మా చిన్న బాబాయ్ ఏమో ఈ డెకరేషన్ చేశాడు, ఇంట్లో ఉన్న వాటితోనే చేశాడు. ఇంకా సిద్ధు ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళి డెకరేషన్ కావాల్సినవి తీసుకొస్తే బాబాయ్ చాలా బాగా చేస్తారు. ఇంకా చాలా ఇష్టం బాబాయ్కి ఇలా డెకరేషన్ అవి చేయడం అంటే. రుద్ర బర్త్డేస్కి అయితే బాగా చేస్తాడు. ఇంకా ఇంట్లో ఉన్న వాటితో ఇలా రెడీ చేశాడు అంతే. మా సిద్ధు అయితే కేక్ కటింగ్ టైంకి వచ్చాడు అంతే. మా తమ్ముడు వెళ్ళి కేక్ తీసుకొచ్చి పెట్టాడు. మా బాబాయ్ ఏమో ఇలా డెకరేషన్ చేసి పెట్టి, మా సిద్ధు సింపుల్గా కేక్ కట్ చేసే టైంకి వచ్చాడు. ఇంకా ఎందుకంటే కనీసం హాఫ్ డే పర్మిషన్ కూడా ఇవ్వలేదంటే సారు, జస్ట్ 1 hour ముందు పంపించమన్నా పంపించలేదంట. అవన్నీ తనకు కూడా ఇష్టమే కానీ ఇంకా కుదరలేదు. చూసారా మా కుట్టి ఎన్ని డ్రెస్సెస్ చేంజ్ చేసిందో. ఇందాక వేరే డ్రెస్లో ఉండే, మళ్ళీ పిన్ని దగ్గరికి వెళ్ళి ఏడ్చి మళ్ళీ ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది. రెడీ అవ్వడం అంటే మస్తు ఇష్టం మా కుట్టికి. జుట్లు వెరైటీగా ఏమని చెప్తుంది పిన్నిని. మా పిన్నిని అసలు జుట్టు ముడవనివ్వదు, కొప్పు పెట్టుకొనివ్వదు, జుట్టు వేసుకొని ఉండాలి. ఇంకా డ్రెస్సెస్ అయితే ఎన్ని చేంజ్ చేస్తుందో చూసారా. లిప్స్టిక్ పెట్టుకుంది, పాపడ బిల్ల కూడా పెట్టుకుంది. అదేంటంటే రాఖీ ఫెస్టివల్ రోజు రాఖీస్ ఉంటాయి కదా, అది కట్ చేసి అలా పెట్టాను. బాగా సెట్ అయింది కదా. మార్నింగ్ నుంచి అయితే ఒక 3-4 డ్రెస్సెస్ చేంజ్ చేసింది ఆ రోజు. ఇంకా బాబాయేమో మా రుద్ర, మా చిన్న తమ్ముడు, డుగ్గు మిస్ అయ్యిండు పాపం ఒక్కడే. వాడు మార్నింగే వెళ్ళిపోయిండు, ఎగ్జామ్ ఉందని తీసుకెళ్ళిపోయింది మా పిన్ని. మా డుగ్గుకి ఇష్టమే ఉండడం అంటే, కాకపోతే ఇంకా పిన్ని మళ్ళీ అనుకున్నదంటే అసలు వదిలిపెట్టదు, ఇంకా తీసుకెళ్ళిపోయింది. మా ఫ్రెండ్స్ ఆ రోజు కూడా లేరు, వాళ్ళ చిన్నత్త వాళ్ళది గృహప్రవేశం ఉండే, ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. మా సిద్ధు అయితే చాలాసార్లు కాల్ చేశాడు, ఇంకా వస్తామో రామో తెలియదు అని చెప్పారంట. అంటే లేట్ అవుద్ది అన్నారంట, కేక్ కట్ చేయండి మేము వచ్చేసరికి లేట్ అవుద్దని అంటే మేము స్టార్ట్ చేసాము. ఇంకా రారేమో అనుకున్నా నేనైతే, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరేలే ఇంకా కేక్ కట్ చేద్దామని కట్ చేసాము. ఇంకా లాస్ట్లో అయితే వాళ్ళు వచ్చేసారు. ఇంకా కేక్ అయితే కట్ చేపించాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా డాడీకి ఫస్ట్ పెట్టాము. ఇంకా మాకైతే అలవాటు, మా ఇంట్లో బర్త్డేస్ చేసుకుంటే ఇంకా మా డాడీకే ఫస్ట్ పెడతాము. ఇంకా మా కుషిగాడికి అయితే కేక్ పెట్టేస్తున్నాము. వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు కేక్. అంటే పైన క్రీమ్ నాకుతూ ఉంటుంది పక్కన ఉండేసి, క్రీమ్ అంటేనే ఇష్టం. ఈసారి మాత్రం కేక్ కూడా తిన్నది చాలా ఇష్టంగా. మాకు అందరికి కూడా చాలా బాగా నచ్చింది కేక్. ఇంకా మేము పెట్టేశాక ఒకరొకరు అందరూ పెట్టేశారు. ఇంకా ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నది మా నాని, ఖుషి వాళ్ళ అన్నయ్య. మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకా అందరం కేక్ తినిపించేసి కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. మా పాప బర్త్డే అయితే ఇలా జరిగింది. ఇంకా
మా తమ్ముడు వాళ్ళ పాప అన్నప్రాసన కూడా చాలా బాగా జరిగింది. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.